అర్థమైందా? నోటికొచ్చినట్టు వాగకు. ప్యాక్ చేసి పైకి పంపిస్తా. అవునా మంగా? అట్ట చేయాలనుకుంటున్నావా? ఏంటే చెప్తుంటే ఎక్కువ చేస్తున్నావు? నిన్ను మంగా ఏం చేస్తున్నావు? పీక పట్టుకున్నావేంటి? కొట్టడానికి చేయెత్తావు? అంత అన్యాయం గంగనికి ఏం చేసింది? అడిగే వాళ్ళెవరూ లేరనుకుంటున్నావా? నేనున్నాను కదరా. ఉన్న తలపొగరంతా పునాదులతో సహా పీకేయను. నిన్ను ఏమండి, నన్నేం చేయకండి. నేనేం చేయలేదు. ఉత్తగానే తమాషాకి చేశానంతే. వారానికి ఒకసారి మేము ఇలాగే ఆడుకోవడం మాకు అలవాటు. పోయిన వారం గంగ నాలా చేసింది, ఈ వారం నాది. అంతే. ఇలా జస్ట్ అలా ఆటలాడుకుంటాం అంతే. నేను వాడతాగా. కాకపోతే మా నాటి డైలీ ఉంటుంది. అందులో ఏ ఒక్కరోజు నీదుండదు. ఈరోజు నీకు నేనిచ్చే పనిష్మెంట్ ఏంటంటే, మన కార్లే కాదు, మన వీధిలో ఉన్న వాళ్ళందరి కార్లు కడగాలి. అమ్మో వద్దండి, చచ్చూరుకుంటాను. తప్పదు. గంగా చెప్పవా? మంగ చెప్పింది నిజమేనండి బాబుగారు. అది ఆటే, మేము ఆడుకునేదే. కావాలంటే వచ్చే వారం నాను ఇట్టనే చేస్తాను, చూడండి. ఏమంగా? చూడండి చూడండి. ఇదే మాట గంగా. మరే నేనింకా నిజమేమో అనుకున్నాను. ఇది నిజం కాదు. అమ్మయ్యా. నిజం ఏంటంటే, ఏంటమ్మా? మంగకి ఇంట్లో ఒకటే బోర్ కొట్టేసిందంట బావగారు. ఏదో చేస్తానని చెబుతుంది. ఏంటి మంగ అదేదో చెప్పావు? నేనేం చెప్పానే? ఇదేదో ప్లాన్ చేస్తున్నట్టే ఉంది. గుర్తుకొచ్చినది బావగారు. అదేదో పిల్లలది ఏదో సెంటర్ ఉంటుందంట కదా. బేబీ కేర్ సెంటరా? అదే బావగారు, అదే. అది ఎట్టాలనుకుంటుందంట. అవునా? ఇంట్లో పనే చేయలేదు, చంటి పిల్లల పని ఏం చేస్తుందంట? చేస్తుందంట బావగారు. మీరిట్ట నిరుత్సాహపడకండి, చెబుతున్నా. ఎంకరేజ్ చేయండి బావగారు. 100 మంది పిల్లలు చేరునా అలవోకగా అలా సీముళ్ళు తుడిచేత్తది, ముడ్లు కడిగేత్తది. సరే గంగా, మంగ చేస్తుందని నువ్వు చెప్తున్నావు కాబట్టి. నాన్ చెప్పడం కాదు బావగారు, తనే చెప్పింది. నేనెప్పుడు చెప్పానే? ఇప్పుడు చెప్పలేదంటే వీడితో ఒక తంట. ఇప్పుడు ఏం చేయాలంట? బాధపడకు మంగా, బావగారు నీ చేత ఎట్టిస్తారులే. పెట్టిస్తాలే. నువ్వు కష్టపడాలి అనుకుంటున్నప్పుడు నేనెందుకు వద్దంటాను? నీ ఆలోచన మంచిదేలే మంగా, డోంట్ వరీ. ఇప్పుడు అంత కంగారే ఉందండి. మనం పెట్టిన పిల్లలు కావాలి కదా. ఎందుకు రారు? నేను నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను, వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ చెప్తారు. కావాలంటే బయట బోర్డు కూడా పెడదాం.
ఇదేదో బాగుండదు సిద్ధు. ఆ, మామయ్య గారు బ్రాండ్ సుత్తే ఎక్కడలేని పిల్లలు తెచ్చి మన దగ్గరే చేర్పించేస్తారు. ఇంకా మంగకు 2 చేతుల పనే పని. ఇంకా బోర్ అనేదే కొట్టదు. నాకు కావాల్సింది అదే గంగా. అప్పుడు మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఉంటుంది. నాకు అదే కదా కావాలి. ఎట్టించేయండి బావగారు, బేగా ఎట్టించేయండి, పనిలోకి దిగిపోతుంది. ఓకే గంగా. మంగా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బేబీ కేర్ సెంటర్ నువ్వు పెడుతున్నావు, పెట్టిస్తాను, చేసుకో. ఇరికించావు కదే, బాగుందా? చెబుతా నేను నీ సంగతి. ముందు నీ సంగతి చూసుకోవే. పా. గంగా ఇదంతా నిజమేనా? నిజం చేస్తాగా సిద్ధు. అది ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండకూడదు. ఇంకెక్కడ ఉంటుందిలే, పిచ్చెక్కి ఎక్కడికన్నా పారిపోతుందేమో చూడు. చూద్దాం. ఎస్. ఏంట్రా చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు? అయితే మనం కూడా కరెక్ట్ టైంకే వచ్చాం మామ్. ఏంటత్తయ్య? హ్యాపీ న్యూసేరా. అమ్మ గంగా, మీ అమ్మగారికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పమ్మా, మాట్లాడాలి. ఏ విషయం పెద్దమ్మ గారు? అదే అమ్మా, మీకు పెళ్ళయింది కదా. ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయాలిగా. ఫస్ట్ నైటా? మంచి రోజులు లేవేమో కదా. మంచి రోజుల గురించి పంతులు గారు చెప్పారమ్మా. ఈ రోజు రేపో ముహూర్తం కుదిరేలా ఉంది. మరి మీ పుట్టింటి తరఫున ఎవరో ఒకరు ఉండాలి కదా. మీ అమ్మమ్మ గారిని పిలిస్తే ముహూర్తాలు చూసి కానిచ్చేయచ్చు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే అత్తయ్య? ఏంటి బాబా ఇలా మాట్లాడితేనే లేనిపోని అనుమానాలన్నీ వస్తున్నాయి. మీకసలు పెళ్ళి అవ్వలేదేమో అన్న డౌట్ కలుగుతోంది. అయ్యింది. ఏమైందో ఏంటో, నువ్వేమో నేల మీద, వాడేమో మంచం మీద పడుకుంటున్నాడు. వాడేదో అడుగుతాడు, నువ్వేదో చేస్తావు, మేమేదో చెప్తాం. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ, గంగా ఫోన్ చేసి అమ్మమ్మని త్వరగా రమ్మను, మాట్లాడేస్తాను. ఇక ఆ కార్యం ఆగనివ్వను, జరిపించేస్తాను. బాబా గంగా మర్చిపోతుందేమో, గుర్తు చేసి ఆవిడకి ఫోన్ చేయమని చెప్పు, సరేనా? మర్చిపోదులే. వాళ్ళు ఫోన్ చేయకపోతే మనమన్నా చేస్తామని తెలుసు కదా. మీరు చేయక్కర్లేదు, నానే చేస్తాను. మరి చెయ్యి. ఫోన్ నేను వస్తాను. మామ్, వాళ్ళ కంగారు చూస్తుంటే పెళ్లి కాలేదేమో అని అనిపిస్తోంది. అనుమానాలుండకూడదు, ఏదన్నా క్లియర్ కట్ గా ఉండాలి. ఎరవేశంగా నిజమేంటో బయటపడుతుందిలే. మనం అనుకున్నదే అయితే బాగుంటుంది కదా మామ్. ఎగ్జాక్ట్లీ, దాని టైం దగ్గర పడుతున్నట్టుందే. నా 6th సెన్స్ చెప్తోంది. ఇక లైవ్ లో చూడాలి. చూద్దాం. చలో. అవునా? సరే సరే, అలాగే అలాగే.
సిద్ధు ఇప్పుడేం చేయాలి? మీ అమ్మమ్మ గారికి ఫోన్ చేయి గంగా. చేస్తాను. అమ్మమ్మ గారిని రప్పించి ఆపిచ్చేస్తాను. The number you have dialed is currently busy. Please try later. అమ్మమ్మ ఎవరితోనో మాట్లాడుతున్నది సిద్ధు. మళ్ళీ చేయి గంగా. మంచిది మంచిది, ఉంటానండి. ఆ. గంగమ్మ తల్లి, నీకు 100 ఏళ్ల ఆయుషే. నీకే ఇప్పుడు ఫోన్ చేద్దామనుకున్నాను, నువ్వే చేసేసావు. అమ్మమ్మ మీకొక విషయం చెప్పాలి. అయ్యో, నేను నీకో విషయం చెప్పాలే. ముందు నన్ను చెప్పనివమ్మమ్మ. సరే చెప్పు. మహాదేవి పెద్దమ్మ ఏమైనా అందా? మాకు ఫస్ట్ నైట్ జరిపించాలనుకుంటున్నారమ్మమ్మ. అవునా? ఏదో అనుకున్నానే, ఆవిడ మీ గురించి ఆలోచిస్తోంది. ఏంటమ్మమ్మ నువ్వు కూడా? మాకు ఫస్ట్ నైట్ ఏంటి? ఏ? ఏం మాట్లాడుతున్నావే? జరిపించాలి కదా. అదేటమ్మమ్మ? ఎట్లా అంటే మంగ వాళ్ళకు చేసావు చూడు, అలానే గదలంకరించి పళ్ళు స్వీట్లు. అమ్మమ్మ నానంటోంది గది ఎట్టా రెడీ చేస్తారని కాదు, మాకెట్టా చేస్తారని. హ? ఎలా అంటే ఏం చెప్పనే? పెళ్ళయ్యాక జరిగే తంత అదే కదా. మాకు పెళ్ళి. అమ్మో నానేంటి మాకు పెళ్ళి అవ్వనట్టు అమ్మమ్మకు తెలుసు అన్నట్టు మాట్లాడేస్తున్నాను. తెలీదు కదా. తల్లి గంగా, ఆ ఏంటమ్మా నీ ప్రాబ్లం? ఏం చెప్పను. అర్థమైందిలేవే, నేను నీలానే అప్పుడు మా అమ్మ దగ్గర కంగారు పడ్డాను. నేనంటే మీ తాతయ్య మొహం చూడలేదు కాబట్టి ఏదో బెరుకుండేది. నీకేమైందే? ఏం చెప్పను. అయ్యో, అసలు నేను చెప్పాలనుకున్నది ఇదేనే గంగా. ఇంతకు ముందే పంతులు గారితో మీ శోభన విషయమే మాట్లాడాను. రేపు రాత్రికి ముహూర్తం ఉందన్నారు. అన్నారు. ఆ పోలీస్కి చెప్పి నేను రేపు వచ్చేస్తున్నాను. వచ్చేస్తున్నావు? అరే జరిపించేద్దాము. నేను వస్తాగా, నీకున్న భయాలన్నీ పోగొడతానుగా. అవునా? అవును తల్లి, నువ్వేం గాభరపడకు, రేపు వచ్చేస్తాను. ఉంటాను తల్లి. బాయ్ బంగారం. ఏంటి గంగా, విషయం చెప్పకుండా పెట్టేశావు? మనం ఒక విషయం మర్చిపోయాం సిద్ధు. అమ్మమ్మ మనకి పెళ్ళైనట్టే అనుకుంటుంది. అరే అవును కదా. అమ్మమ్మ మనకు ఫస్ట్ నైట్ పెట్టించే పనిలోనే ఉండాది. పంతులు గారితోనూ మాట్లాడేసినదంట. రేపు రాత్రికే ముహూర్తం ఉందంట. రేపు ఉదయాన్నే వచ్చేస్తుందంట. అవునా? ఇంకేం చేస్తాంలే. అంటే నీకు పర్లేదా? ఏం చేస్తాం, ఆపలేం కదా. కొరకెత్తాను సిద్ధు, ఏమనుకున్నావో? ఆగాలి, ఆపాలి. సర్లే బాయ్, తమాషా కన్నాను. రేపు వస్తారు కదా, రేపు మాట్లాడదాంలే. మాట్లాడాలి. రేపు రాత్రి కదా గంగా, ఇప్పటి నుంచే డీలా పడిపోతావేంటి? ఈలోపు చేయాల్సిన పనులు చూడు. కరెక్టే. చేయాల్సిన పని రేపు ఉదయమే మొదలు పెట్టాలి. మంగా, ఇంక నీకుండదు నిద్ర. అబ్బా, ఎవరు పొద్దున్నే సౌండ్ ఏంటి?
ఏంటివన్నీ? అసలు ఏం జరుగుతుంది? ఏయ్, అక్కడేం చేస్తున్నావు? గోడ పగలు కొడుతున్నావా? చెప్పనా? శబ్దుగానే గాని ముందు ఏం పగిలిందో ఎవరికి పగులుతుందో ఒకసారి వచ్చి చూడు. ఏంటది? ఏయ్, ఏంటిది? తెలుగు వచ్చుగా, కమ్మగా చదువు. ఏయ్, ఏంటి తమాషగా ఉందా? ఓహో, నీకు రాదా? సరే, నానే చదువుదాంలే. అలివేలు మంగ తాయారు బేబీ కేర్ సెంటర్. అమ్మను మరిపించే ప్రేమ ఇక్కడ లభ్యం. మీ పిల్లల్ని మా పిల్లలుగా చూసుకోబడును. ఏయ్, నీ తెలివి నా దగ్గర చూపించకు. నేను చదవమనలేదు. నా పేరుతో ఈ బోర్డు ఎందుకు తగిలించావు అని అడుగుతున్నాను. నీ దానికి నీ పేరెట్టక నా పేరెడితే ఏం బాగుంటుంది చెప్పు? గంగా, రాయించింది మీ ఆయనే మంగా. ఈ బోర్డు తగిలించమంది ఆయనే మంగా. నాకేం తెలీదు మంగా. నిన్ను అనుకున్నాం కదా మంగా. అనుకుంటే మాత్రం పెట్టించేస్తారా? అయినా నేనెప్పుడన్నాను? నువ్వు కదా ఇరికించింది. మరి నా పీ కట్టుకుని నాకే వార్నింగ్ ఇచ్చేతే ఇరికించునా? అంత లేదులే. బోర్డుకే పిల్లలు క్యూ కట్టేయరు. ఆ, బావగారు కరెక్ట్ గా ఇదే అన్నారు మంగా. అప్పుడు నేను చెప్పానుగా. చెప్పడం ఎందుకులే, చూపిస్తాను. పద పద. యా. ఏయ్, ఏంటి? ఈ రోజుదే. అబ్బో, మనకే నెట్టేశారంటే బయట బానే ఎట్టుంటారు. చూడు, చదువు చదువు. నన్ను చెప్పకుండా నీకే అర్థమైపోతుంది. తీసుకో. అలవేలు మంగ తయారు బేబీ కేర్ సెంటర్. అది బయట చదివేశాం కదా. తర్వాత చదువు. డిస్కౌంట్. మొదటి నెలలో 70% డిస్కౌంట్, రెండో నెలలో 50% డిస్కౌంట్, మూడో నెలలో 30% డిస్కౌంట్. ఈ సువర్ణ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీ పిల్లల్ని మా బేబీ కేర్ సెంటర్లో జాయిన్ చేయండి. మంగఒడి మీ పిల్లలకు అమ్మ ఒడి. గంగా, ఇప్పుడు కడతారు క్యూ. ఎందుకు రారు గంగా? వచ్చేస్తారు. ఏంటండి? నువ్వనుకున్నదేగా. మరి పేపర్లు కూడా వేయాలా? మరి ఆ మాత్రం పబ్లిసిటీ చేయకపోతే నీ బేబీ కేర్ సెంటర్ డెవలప్ ఎలా అవుతుంది? మరే ఈ కాలంలో పబ్లిసిటీ కదా ముఖ్యం. వచ్చేస్తారు మంగా. నీ రెండు చేతులకి పని బాగా వచ్చేస్తుంది. నీ పిల్లలు కాకపోయినా అమ్మ ప్రేమ కురిపించేస్తావు. సీముళ్ళు తీసేస్తావు. డైపర్లు మార్చేస్తావు. అన్నాలు తినిపించేస్తావు. ఏడితే ఆపే వరకు ఎత్తుకుని తిప్పుతావు. అబ్బో, అన్నీ చేసేస్తావు. అబ్బాబాబాబాబా, వా, మొదలవక ముందే ఆ దృశ్యం కళ్ళ ముందు మెదులుతోంది. నువ్వు కూడా ఊహించేసుకోమంగా, కనిపించేది. ఎంత బాగుంటుందో. చూడు చూడు. పట్రా, తిను, పట్రా.
తినరా రే 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 నువ్వైనా తినరా పటు అయ్యో పాస్ పోసేసాడా అయ్యో మంగా పాప ఏడుస్తుంది. అయ్యో ఓ ఓ తిను రే 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 ఏయ్! దేవుడా దేవుడా హే మంగా, ఏంటే అప్పుడే దేవుని తలుచుకుంటున్నావు? మొదలు కాకముందే దేవుడు కనిపించాడా?